విజయబాబు గారు, పెడితే అవుతారు. విజయబాబు గారు ఇది చెప్పండి. రాష్ట్రంలో ఆ, ఈ ప్రజాస్వామ్యం ఈ విధంగా రన్ అవుతుంది. రైట్. విజయబాబు గారు చెప్పండి, అసెంబ్లీలో టైం ఇమ్మని అడిగితే ఇవ్వచ్చు కదా, ఇంత ఇస్తాం రండి. ఒకప్పుడు 72లో కూడా ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాను, సిపిఐకి 7 సభ్యులు ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సిన టైం ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఎందుకు ఇస్తాము అని చెప్పడానికి కూడా ఎందుకు వెనకాడుతున్నారంటారు? ఏమంటే మీరు అంత వెనక్కి వెళ్ళారు అక్కర్లేదు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లోనే ఇందిరా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో ఆ రోజున జైపాల్ రెడ్డి గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, లేదంటే కమ్యూనిస్టులు కానీ అవును. ఎంతసేపు మాట్లాడేవాళ్ళు. అసలు నిజంగా ఏంటంటే పార్టీల కంటే కూడా వాళ్ళు ఒకళ్ళిద్దరు సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే ఎక్కువసేపు మాట్లాడేవాళ్ళు. తర్వాత ఈయన పూల సుబ్బయ్య కమ్యూనిస్టు తరఫున ఆయన ఎంతసేపు మాట్లాడేవాడు. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గుమ్మడి నరసయ్య గారు, ది వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే పార్టీ తరఫున ఆయన ఎంతసేపు మాట్లాడేవాడు. ఆయన మాట్లాడుతూ ఆయన ఘాటైన విమర్శలు చేస్తున్నా నవ్వుతూ రాజశేఖర రెడ్డి గారు ఓకే అనేవాడు. తర్వాత ఆయన పేషీకి వెళ్ళి ఈ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను ఏ పనికి వెళ్ళినా రమ్మని చెప్పి ఆప్యాయంగా పిలిచి ఆయన నా సమస్యలను పరిష్కరించేవాడు అని చెప్పి అన్నాడు గుమ్మడి నరసయ్య గారు. గుమ్మడి నరసయ్య గారు, పూల సుబ్బయ్య గారు, జైపాల్ రెడ్డి గారు, రోసయ్య గారు కూడా అప్పుడు ఇందిరా కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే ఉన్నారు. ఆయన ఎంతసేపు మాట్లాడాడు. వీళ్ళందరూ కూడా మంచి స్పీకర్స్ కింద అసెంబ్లీలో ఒక పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కదండి వీళ్ళంతా కూడా. జయప్రకాష్ నారాయణ గారిని కూడా జయప్రకాష్ గారు కూడా ఇచ్చేవాడు. తర్వాత అక్కడి నుంచి తాజాగా మనం గతంలో కూడా చర్చించాం. మనకి రీసెంట్ గా చూసుకుంటే 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకి బీజేపీ కేవలం 3 సీట్లు మాత్రమే వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆప్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి మాట బీజేపీకి రికార్డ్స్ లో ఉంది, చూసుకోవచ్చు. తర్వాత ఏ పార్టీకైనా 10 సీట్లు వస్తేనే ప్రతిపక్షం అనేటువంటిది అసలు ఏ చట్టంలో లేదండి. చాలా కేటగారికల్ గా మనం అనేక సార్లు చెప్పాం. తర్వాత మాజీ లోక్సభ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడేమని, అలాంటిదేమీ లేదు, 1977లో చేసిన చట్టమే ఇప్పటికీ కూడా ఉంది. ప్రతిపక్ష నాయకుడు హోదా అనేటువంటిది మెజారిటీ ప్రాతిపదిక కాదు. ఒకవేళ 11 సీట్లు అనేటువంటివి ఇంకో పార్టీకి కూడా వస్తే వైసీపీకి వచ్చినట్టుగా అప్పుడు డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటి స్పీకర్కి ఉంటుందో తప్ప అదర్వైజ్ ఎవరికి ఎక్కువ మంది అయితే ఉంటారో వాళ్లే తప్ప 17 మంది ఎమ్మెల్యేలని రేషియోని ఇలాంటిది ఏమీ లేదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇన్ని రకాల పీజీఆర్ కూడా అపోజిషన్ లీడర్షిప్ ఇవ్వలేదు, అయినా కూడా చాలా టైం ఇస్తుండేవాళ్ళు. అదేం పెద్ద ఆక్షేపణ ఉండేది కాదు. అసలు కాదండి, ఎంతమంది ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నటువంటి ఘాటైన విమర్శలతో తూర్పారపడుతున్నటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా తర్వాత సమావేశాలు అయిపోయాక చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్న ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ మనం చూసాం, రాశాం. అలాంటిది ఒక కక్షతో కార్పణ్యంతో అసలు అసెంబ్లీ హోదానే పూర్తిగా తగ్గించేటువంటిది ఇదిగా మనం అసలు ఎందుకు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నాం ఏంటి అనే దాన్ని కూడా ఎక్కడా లేకుండా ఇష్టారాజ్యం కింద వాళ్ళు ప్రవర్తించడం. తర్వాత ఏంటంటే వస్తే రెడీగా అటాక్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నట్టు మాట్లాడతాం. గౌరవప్రదమైనటువంటి ఉచ్చారణ కానీ గౌరవప్రదమైనటువంటి సంబోధన కానీ లేకుండా మాట్లాడటం, ఇదంతా ఏ స్థాయికి ఈ రకమైనటువంటి రాజకీయాలు దేనికంటే వెళ్లాల్సినటువంటి అవసరం దేనికి ఉంటుందండి అలాంటప్పుడు.